హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి 9 మంది అభ్యర్థులు ప్రకటించింది. నిజామాబాద్ సంబంధించి ధర్మపురి అరవింద్ టికెట్ని అయితే ఖరారైతే చేసింది. ధర్మపురి అరవింద్ టికెట్ కన్ఫర్మ్ చేయడం ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు తమ భావం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్కు టికెట్ ఇవ్వకూడదు, ఆయనకు సంబంధించి చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి నిజామాబాద్ నుంచి ఇక్కడ మీసాల శ్రీనివాసరావు అయితే వచ్చారు. ఆయనకి అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ రీసెంట్గా అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత మీరు ఇప్పుడు బయటకు వచ్చి ధర్మపురి అరవింద్కి టికెట్ ఇవ్వకూడదు అంటున్నారు. దానికి గల కారణాలు ఏమంటారు? ముఖ్యంగా మా అరవింద్ గారు ఒక ఎంపీగా ఆయన అన్ఫిట్ కాబట్టి ఆయన టికెట్ ఇవ్వకూడదు. ఆయన పనికిరాడు ఒక ఎంపీగా. ఆయన ఎంపీటీసీ కూడా పనికిరాడు. అలాంటిది పార్టీ ఎంపీ చేయడం అన్నది మా పార్టీ చేసిన తప్పేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అరవింద్కి టికెట్ ఇవ్వకూడదని ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు. దీనికంటే ముందు మీ పార్టీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, లేకపోతే మీ జిల్లాలో పార్టీ క్యాడర్కి ఏమైనా చెప్పారా, సమాచారం ఇచ్చారు? ఇచ్చాను. నేను కిషన్ రెడ్డి గారిని కలిశాను, లక్ష్మణ్జీని కలిశాను, నేను చంద్రశేఖర్ తివారీ గారిని కలిశాను. నేను అందరిని కలిసి చెప్పాను, నేను ఆయన బిహేవియర్ బాగాలేదు, ఆయన అభ్యర్థికి ఉంటే బాగుండదని చెప్పేసి. వేరే వారికి ఎవరికి అవకాశం ఇచ్చినా పర్లేదు, కొత్త అభ్యర్థికి ఇవ్వండి, బీజేపీని గెలిపించుకుంటాం. కానీ అరవింద్కి టికెట్ ఇస్తే కనుక ఆయనకు వ్యక్తిగతంగా బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి పార్టీకి డ్యామేజ్ అది. సో కొత్త అభ్యర్థి ఎవరున్నా బీజేపీ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పటి వరకు మీ ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారని చెప్తున్నారు. 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజలకి సేవల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అరవింద్ గురించి మీరు ఈ విమర్శలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అరవింద్ నాకు వ్యక్తిగత విరోధి కాదు. నేను ఆల్వేస్ భారతీయ జనతా పార్టీ లైన్లో ఉంటాను కాబట్టి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కోసం, నిజామాబాద్ పార్లమెంటరీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం, ముఖ్యంగా 15 లక్షల ఓటర్ల కోసం అభ్యర్థి బిహేవియర్ బాగాలేదు కాబట్టి అందుబాటులో ఉండడు, మాట్లాడే విధానం బాగుండదు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది అంటే అందరినీ హేళన చేసినట్టుగా ఉంటుంది. అంటే టెంపర్, అంటే ఇంత టెంపర్ ఉన్న వ్యక్తి ఎంపీగా ఉండకూడదు, మోడీ గారితో పార్లమెంట్లో కూర్చోకూడదు. అంటే ఇప్పుడు అరవింద్ కూడా ఈ 5 ఏళ్లలో పసుపు బోర్డు తీసుకురావడం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి తన పార్లమెంటరీ జోన్లో అందరికీ సేవలు చేస్తూ కూడా వచ్చున్నారు. మరి ఈ సందర్భంలో మీరు విమర్శలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే సేవలు అనేది ఒక నాయకుడి ఒక లక్షణం అండి. అది నాయకుడి బాధ్యత. అది ఎవరైనా సేవ చేయాల్సిందే. కానీ అందరితో బాగుండాలి. ఇప్పుడు కూడా చిన్నోళ్ళైనా సరే, పెద్దోళ్ళైనా సరే, ఎవరైనా సరే అందుబాటులో ఉండాలి, అందరినీ గౌరవించాలి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి అందరూ వస్తారు, అందరితో ఎలా ఉండాలి? అసలు మాట్లాడే విధానం ముఖ్యమండి, టెంపర్ ఉండకూడదు. మాట్లాడే విధానం ముఖ్యం. ఏ వ్యక్తికైనా సరే, ఏ రాజకీయానికైనా సరే ఓపిక ఉండాలి. పనుల కోసం దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళని కలవాలి. చివరి వరకు కూడా వెయిట్ చేసిన వాళ్ళని కలిసిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. ఏ నాయకుడైనా సరే. ఇంట్లో అది ఉండదు. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఏంటి ఒక విధంగా అన్నట్టు, అంటే ప్రతి వాళ్ళను హేళన చేయడం. సో అది ఒక నాయకుడి లక్షణం కాదు. నాయకుడు అనేవాడు అణిగి మెదిగి ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు భయంతో వచ్చినా కూడా మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళ భయం పోవాలి, అలా ఉండాలి. కానీ ఈయన దగ్గర అది కనబడదు ఎప్పుడు కూడా. ఈయన బిహేవియర్ అనేది చాలా బ్యాడ్. సో అభ్యర్థిని మార్చాలని చెప్పేసి మా విజ్ఞప్తి. అంటే మీరు అరవింద్ పైన విమర్శలు చేస్తున్నారంటే మీకు అరవింద్ మధ్యన ఏమైనా వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుంది? అంటే ఏమైనా? నాకు ఎలాంటి వ్యక్తిగత దురుద్దేశం లేదు, నాకు వ్యక్తిగత శత్రువు కూడా కాదు ఆయన. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఒక మంచి ఎంపీ అభ్యర్థి ఉండాలి. నిజామాబాద్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు మంచి సేవ చేసి అందరితో బాగుండే వాళ్ళు కావాలి, పార్టీకి మంచి పేరు తెచ్చేవాళ్ళు కావాలి. మాకు ఇప్పుడు అధిష్టానం అయితే 9 మంది లోక్సభ అభ్యర్థులు, దాంతోపాటు నిజామాబాద్ కూడా ప్రకటించింది. నెక్స్ట్ ఒకవేళ పునరాలోచన చేయకపోతే మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? అరవింద్కి మళ్ళీ మద్దతు తెలుపుతారా? గతంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలామంది సిట్టింగ్ ఎంపీలని మార్చింది. మంచి ముఖ్యమంత్రి అభ్యర్థులకు కూడా టికెట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీ కానివ్వండి. ఈ విషయంలో కూడా పునరాలోచించి టికెట్ ఇవ్వకూడదు. పార్టీ బాగుండాలంటే, పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే, లాంగ్ పీరియడ్లో బీజేపీ బాగుండాలంటే ఈయన అభ్యర్థి ఉండకూడదు, ఎంపీ కాకూడదు. ఫైనల్గా మీ అధిష్టానం కావచ్చు, మీ క్యాడర్కి కావచ్చు, ఎలాంటి సమాచారం ఇవ్వబోతారు? నేను ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే ఈరోజు ఫ్యామిలీతోని, మా వైఫ్ కూడా కార్పొరేటర్,
సిట్టింగ్ బీజేపీ కార్పొరేటర్ నాన్ కరప్టెడ్. మాకు నిజామాబాద్లో నాన్ కరప్టెడ్గా మాకు పేరుంది. మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సంతోష్ జింగ్ కలవడానికి, నడ్డా గారిని కలవడానికి, అమిత్ షా గారిని కలవడానికి వచ్చాము. ఈరోజు స్టెప్ 1గా ఇది తీసుకున్నాము. తర్వాత అందరినీ కలుస్తాం, మేము అందరికీ అప్పీల్ చేస్తాం, మేము అభ్యర్థిని మార్చమని చెప్పేసి. అది మా ధర్మంగా వచ్చినాం అంతే. మేము మరి మీకు ఎంపీగా అవకాశం ఇస్తే మీరు మీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా? అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. మాకు కావాల్సింది ఏంటి? భారతీయ జనతా పార్టీ బాగుండాలి. భారతీయ జనతా పార్టీ బాగుండాలి. ఎంపీ అభ్యర్థి మంచి వాళ్ళు అయి ఉండాలి. ఈయన ప్లేస్లో ఎవరున్నా మేము సపోర్ట్ చేస్తాం. మేమే కాదు, మాకు టికెట్ ఇవ్వమని రావట్లేదు. మేము ఒక ఎంపీ అభ్యర్థి మంచి వాళ్ళు అయి ఉండాలని చెప్పి వచ్చినాం. మేము ఇది నిజామాబాద్లో దమ్మపూరి అరవింద్కి టికెట్ ఇవ్వడం పట్ల విమర్శలు అయితే చేస్తున్నారు. ఆయన తమ కార్యకర్తలతో కావచ్చు, ప్రజలకు కావచ్చు అందుబాటులో ఉండరు, ఆయన తీరు మంచిగా ఉండట్లేదు అంటూ కూడా ఆయన విమర్శలు అయితే చేస్తున్నారు. మరి రానున్న ఎన్నికలకు సంబంధించి ఈ లోక్సభలో అభ్యర్థులుగా నిజామాబాద్ సంబంధించి ముఖ్యంగా ధర్మపురి అరవింద్ టికెట్ ఏదైతే అవకాశం ఇచ్చారో వారిని మార్చాలి, పునరాలోచన చేయాలి. ఇక ఎన్నికలకు సంబంధించి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయనకు కాకుండా ఇంకెవరైనా పోటీ చేసినా సరే, మా కుటుంబంలో అవకాశం ఇచ్చినా సరే మేము పోటీకి సిద్ధంగా ఉన్నామంటారు. అలాగే ఇంకెవరికి అవకాశం ఇచ్చినా సరే మద్దతు అయితే తెలుపుతామంటూ కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.